హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు శ్రీనివాసరావు, సైకాలజిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే అంశం టైం మేనేజ్మెంట్. మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కావచ్చు లేదా ప్రొఫెషనల్ జీవితంలో కావచ్చు, మనము సక్సెస్ కావాలి అంటే టైంని ఎంత బాగా మేనేజ్ చేయగలమో దాన్ని బేస్ చేసుకుని మన యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. చాలామందికి మనకి డబ్బుని ఏ విధంగా అయితే మనం మేనేజ్ చేస్తామో ఆ విధంగానే టైం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. డబ్బున మనము పోగొట్టుకుంటే మళ్ళా మనం సంపాదించవచ్చు, కానీ టైం అనేది ఒక్కసారి వేస్ట్ చేసిన తర్వాత ఆ టైం తిరిగి రాదు మనకి. అందుకే టైం మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఉన్న సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలం అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మనం చేసే ప్రతి పని కూడా 4 క్వాడ్రంట్స్లో ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్ని మనం ఏమంటామంటే అర్జెంట్, ఇంపార్టెంట్, అంటే ఇమ్మీడియట్గా చేయాలి, అది ఇంపార్టెంట్ వర్క్ కూడా. సెకండ్ క్వాడ్రంట్లో ఉండే పని ఏంటంటే నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నటువంటి పని ఏంటంటే నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నటువంటి పని నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్. అయితే మనం చేసే ప్రతి పని ఏ క్వాడ్రంట్లో పని మనం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనిలోన ఎక్కువ సమయాన్ని ఇంపార్టెంట్, అర్జెంట్ కేటగిరీస్కి మనం కేటాయించినట్లయితే మన జీవితంలోన అర్జెంట్, ఇంపార్టెంట్ వైపుకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం టైం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయకపోతే ఏమవుతుంది, స్ట్రెస్ వస్తుంది. దానివల్ల లాస్ట్ మినిట్లోన మనం ఎఫెక్టివ్గా రిజల్ట్స్ కూడా ఇవ్వలేకపోతాం. అందుకే టైం మేనేజ్మెంట్ మన జీవితంలోన మనం ఎంత బాగా టైం మేనేజ్ చేయగలిగితే ఆ విధంగా మనము ముందుకు వెళ్ళే అవకాశాలు అన్నట్టు ఉంటాయి. దీనిలో ప్రధానంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. మనం ఒక 3 రోజులు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎంత సమయాన్ని దేనికి కేటాయిస్తున్నాం అనేది మనకు ఒక లాగ్ రాసుకున్నట్లయితే మనకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ రోజు ఏం చేశాను, సెకండ్ రోజు ఏం చేశాను, థర్డ్ రోజు ఏం చేశాను, ప్రొడక్టివ్ వర్క్స్కి ఎంత టైం కేటాయిస్తున్నాను, నాన్ ప్రొడక్టివ్ వర్క్స్కి ఎంత టైం కేటాయిస్తున్నాను, ఏ వర్క్ పైన నేను ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాను. అందుకే మనకి మన టైం వేస్టర్స్ ఏవో అని మనం ఆలోచన చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ని బెటర్గా ఉంచుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మనకి ఎక్కువ మన కంట్రోల్లో లేనివి కొన్ని ఉంటాయి. మన కంట్రోల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా మనం ఏవైతే కంట్రోల్ చేయగలమో వాటిపైన మనం ఆలోచన చేసినట్లయితే మనం టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. అర్జెంట్ అనేటివి ఎప్పుడు వస్తాయంటే ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ చేయనప్పుడు మాత్రమే వస్తాయి. అంటే ఉదాహరణకి మనం ఫీజు కట్టాలనుకోండి, 5 days టైం ఉంటుంది. 5 days టైం ఉన్నప్పుడే కట్టినామనుకోండి, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. మనం డిలే చేస్తూ లాస్ట్ మినిట్లో పోయినప్పుడు మాత్రమే స్ట్రెస్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. ఆ స్ట్రెస్ లెవెల్లో మనం ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇవ్వలేకపోతాం. అందుకే మన ఏ పని అయినా కూడా మనకి ఉన్న టైంని మనం బాగా ప్లాన్ చేసుకున్నట్లయితే బెటర్ అవుతుంది. చాలామంది అనుకుంటారు నేను బాగా బిజీగా ఉన్నట్లయితే నేను బాగా విజయాలు సాధిస్తాననేసి. మన బిజీని బట్టి విజయాలు సాధించడము కుదరదండి, మనం చేసే పనులు బట్టి. అందుకే మనకు ఒక సేయింగ్ ఉంది, డూయింగ్ ద థింగ్స్ రైట్ ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనేది. కాబట్టి డూయింగ్ ద రైట్ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే లాగ్ రాసుకున్నామో ఆ 3 రోజుల్లో దేనిపైన ఎక్కువ టైం మనం కేటాయిస్తున్నాం అనేది ఆ ప్రొడక్టివ్ పైన మనం చేసినట్లయితే మనకు లైఫ్ చాలా హ్యాపీగా, మన విజయాలు బాగా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది ఉందనుకోండి, అది అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మనము ఫిజికల్గా హెల్తీగా ఉంటాము, ఆటోమేటిక్గా మెంటల్గా హెల్తీగా ఉండే అవకాశాలు అనేటివి ఉంటాయి. అందుకే ఎక్కువ టైం వేస్టర్స్ ఏముంటాయి మనకి. ఈరోజు మనం స్క్రీన్ టైం గురించి మాట్లాడుతున్నాం. మనం ఎంత టైము మన మొబైల్ స్క్రీన్స్ వాడి మనం టైం వేస్ట్ చేస్తున్నాం, మనం ఎంత టైము టీవీ చూసి టైం వేస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వేస్ట్ అనేది ఉంటుంది. మన టైం వేస్ట్ ఏందనేది మనం అనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకే టైం మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ డిసైడ్ చేయడం. అందుకే 3 Ds గురించి మనం మాట్లాడతాం. ఒకటి, మనం చేయాల్సినటువంటి వర్క్ ఏమున్నాయి, మనం డెలిగేట్ చేసే వర్క్స్ ఏమున్నాయి అనేది చూసుకొని మనం డెలిగేట్ చేసే వర్క్స్ డెలిగేట్ చేసి మనం చేయాల్సిన పనులు మనం చేసినట్లయితే టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకొని మన లైఫ్లో కూడా ఉన్నత స్థాయికి మనం వెళ్ళేదానికి అవకాశాలు అనేటివి మెండుగా ఉంటాయి. ఈ టైం వేస్టర్స్లోన మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు ప్రొడక్టివ్ దానిపైన మనం ఎక్కువ టైం కేటాయించి మనం చేసుకోవాల్సినటువంటి ఎప్పుడైతే మనకి ఎఫెక్టివ్. అందుకే ఒక సేయింగ్ ఉంది, ఏ బిజీ మైండ్ ఫైండ్స్ టైం ఫర్ ఎవ్రీథింగ్, ఏ ఐడిల్ మైండ్ ఫైండ్స్ టైం ఫర్ నథింగ్ అనేసి. మనకి చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏదైనా కూడా ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాప్లోన ఎక్కువ మంది ఆ షాప్లోనే పోయేసి, మనకి ఉదాహరణకి టైలర్ షాప్ ఉందనుకోండి, అక్కడే పోయి మనం బట్టలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన బాగా నీట్గా కొడతాడు, ప్లస్ టైంకి ఇస్తాడు అనే ఉద్దేశం. కొంతమంది ఉంటారు ఆయన ఖాళీగా ఉంటాడు, ఆయన కూడా ఆయన దగ్గర పోయి మనం, ఎందుకంటే మనం క్వాలిటీ టైం మేనేజ్ చేసే వాళ్ళని మాత్రమే మనం చూసుకుంటాం.
కొంతమంది క్లియర్గా మనకి ఎక్కువ టైం వేస్ట్ ఎక్కడవుతుందంటే నాట్ ఏబుల్ టు సే నో. చాలామంది మన పనులు చెప్తుంటాం, మనం ఏ పని చేయాలా ఏ పని చేయకూడదు అనేది మన యొక్క ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. కాబట్టి మనము డూస్ అండ్ డోంట్స్, ఏదేన్ని చేయాలి ఏది చేయకూడదు, మన ఎబిలిటీ టు సే నో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మోమాటని పోయి మన పని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ పని చేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మన పని చేసుకోవడానికి టైం ఉండదు. అందుకే సమయపాలన చాలా ఇంపార్టెంట్. ఆ సమయపాలన కూడా మనం అందరూ గుర్తుపెట్టగలసిన అంశం ఏంటంటే 3-4 రకాలుగా మనం చిన్నప్పుడు ఒక స్టోరీ విని ఉంటాం. ఒక జార్లోన మన పెద్ద రాళ్ళు, గులకరాళ్ళు, తర్వాత ఇసుక, నీళ్లు పోసి ఎలా ఫిలప్ చేయొచ్చు అనేది. మన ఫస్ట్ పెద్ద రాళ్ళు గులకరాలు వేసిన తర్వాత ఇసుక పోసిన తర్వాత నీళ్లు పోసినట్లయితే ఆ జార్ ఫుల్గా నిండుతుంది. అట్లా కాకుండా ఫస్ట్ ఇసుక వేసిన తర్వాత గులకరాలు వేసిన తర్వాత పెద్ద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తే రాదు. అంటే మన జీవితంలో కూడా మనకి ఇంపార్టెంట్ టాస్క్ ఏమున్నాయనేది పెద్ద రాళ్ళ కింద పరిగణించి మనం వాటికి ఏం చేయాలనేది మనకి ఐడియా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే కన్ఫ్యూజన్లో ప్రాబ్లం వస్తుంది, తర్వాత కమిట్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. మన లైఫ్లో మనం విజయాలు సాధించాలంటే మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. డే టు డే మన యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. ప్లాన్, ఇఫ్ యూ డోంట్ ప్లాన్ టు be successful in your life, then there are more chances that you may not be successful in your life. Time management is very important because time will not come back to you. అందుకే జీవితంలో మనం విజయ రహస్యం ఏంది అని చెప్పినట్లయితే ఎక్కువ మంది టైం మేనేజ్మెంట్ అనే చెప్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి PM to PM, ప్రధానమంత్రి దగ్గర నుంచి పని మనిషి వరకు అందరికీ ఉండేది 24 గంటలు మాత్రమే. ఆ 24 గంటల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, ఏ విధంగా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నది ఇంపార్టెంట్. దీంట్లో మన ప్రొఫెషనల్కి ఎంత టైం ఇస్తున్నాము, పర్సనల్కి ఎంత టైం ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. చాలామంది ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు, కానీ పర్సనల్గా టైం ఇవ్వలేక పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మన టైం మేనేజ్మెంట్ చూసుకొని పర్సనల్ లైఫ్కి ఎంత టైం ఇవ్వాలా, ప్రొఫెషనల్ లైఫ్కి ఎంత టైం ఇవ్వాలా అనేది మనం ప్లానింగ్లో ఎఫెక్టివ్గా చేసుకున్నట్లయితే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. డబ్బు మాత్రమే జీవితాన్ని, హ్యాపీనెస్ని శాసించదు. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బాగా ఉండాలంటే మనం టైం కేటాయించగలగాలి. టైం కేటాయించడం అంటే క్వాలిటీ టైం ఇవ్వడం, ఒట్టినే ఉండడం అని కాదు. అందుకే ఆ క్వాలిటీ టైం కోసము మనము ప్రొడక్టివ్ వర్క్స్ ఏవి, నాన్ ప్రొడక్టివ్ వర్క్స్ ఏమనేది ఒక ఐడియా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా క్వాలిటీ టైం ఇచ్చి మన జీవితంలో సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు అనేటివి ఉంటాయి. పూర్వకాలంలో మనకి రాజ్యాలు పోరాటం చేసేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ఎంత కఠినమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి లేదా టూల్స్ తీసుకొని మనం చేస్తారో ఆ విధంగా మనం కూడా టైంని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే టూల్స్ చాలా ఉన్నాయి దానికి. మనకి గూగుల్ షీట్ కావచ్చు, లేదా మనకి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ప్లానర్ కావచ్చు, లేదా గూగుల్ క్యాలెండర్ కావచ్చు. ప్రతి దాన్ని మనం ప్లాన్ చేసుకొని ఏ రోజు డే టు డే థింగ్స్ టు బి డన్, ఏవేవి చేయాలో ఈరోజు ఆ ప్రాక్టీస్ ప్రకారం చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎవ్రీ టైట్ షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చేయలేకపోయి 2-3 రోజుల్లో మనం అనుకుంటామంటే నేను టైం మేనేజ్మెంట్ చేయలేను అనేసి మనము స్టాప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఫ్రీ టైం, కొన్ని ఎమర్జెన్సీస్ కోసం కూడా కొంచెం టైం మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మన లైఫ్లో అన్నిటికీ మనము టైం కేటాయించి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశాలు అనేటివి ఉంటాయి. ఓకే, దేనికి ఎంత టైం కేటాయించాలి అనేది మన చేతిలో ఉంటుంది. మనకి టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక స్టూడెంట్ అడిగినాం అనుకోండి, ఒక 1 year డీటైన్ అయిన స్టూడెంట్కో లేదా అటెండెన్స్ వల్ల అతనికి తెలుసు టైం యొక్క వాల్యూ ఏంది అనేది. ఒక మదర్ని అడిగినాం అనుకోండి, ఒక ప్రీమెచ్యూర్ బేబీని డెలివరీ చేసినటువంటి ఆ మదర్కి తెలుసు దాని యొక్క టైం యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది. ఒక సెకండ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అడగాలంటే ఎవరైనా కూడా ఒక సెకండ్లోనే ఒక యాక్సిడెంట్ మిస్ అనుకో వాళ్ళకి తెలుసు ఆ సెకండ్ యొక్క వాల్యూ ఏందనేది. ఒక రన్నింగ్ రేస్లోన గోల్డ్ మెడల్ మిస్ అయినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మిస్ అయినటువంటి అతనికి తెలుసు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ ఎంత అనేది. ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి, ప్రతి రోజుకి చాలా వాల్యూ ఉంది. ఒక్కసారి గడిచిన సమయం తిరిగి రాదు. కాబట్టి మన జీవితంలో విజయాలు సాధించాలంటే టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవాలి. దీనికి అంతిమంగా మన ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.